హలో డాక్టర్. హాయ్. డాక్టర్ గారు ఇప్పుడు ఒక క్యాన్సర్ ఉంటుంది. అంటే లైక్ ఏదో ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? వాళ్ళ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి? వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటారు? మన క్యాన్సర్ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి డెఫినెట్గా మన లైఫ్ స్టైల్లో చాలా మోడిఫికేషన్ చేసుకోవడం ద్వారా మనం రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసరికి హ్యాబిట్స్. సో ఈ చెడు అలవాట్ల నుంచి స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, టొబాకో చూయింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, వీటన్నిటి నుంచి కూడా ఈ హ్యాబిట్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఎంకరేజ్ చేయకూడదు. నెక్స్ట్ దాని తర్వాత మన డైట్. సో ఇప్పుడు యూజువల్గా జనాలు తీసుకునే డైట్లో ఎక్కువ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, బయట దొరికేటటువంటి ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ వాడుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మన డైట్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైదా ఉంది. సో మైదాతో చేసేవి దే ఆర్ వెరీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్. దానివల్ల మనకి వేరే హెల్త్తో ప్రాబ్లమ్స్తో పాటు లైక్ డయాబెటీస్ కానీ ఇలాంటివి రావడంతో పాటు క్యాన్సర్ రిస్క్ అనేది కూడా పెరుగుతుంది. సో మనం ఒక లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్లో వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన క్యాన్సర్ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఒక హెల్దీ డైట్ తీసుకోవడం కూడా మన క్యాన్సర్ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. దాని తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజెస్. సో ఎక్సర్సైజెస్ చేయటం ద్వారా కూడా మన బాడీలో ఉన్నటువంటి స్ట్రెస్ని, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఇవన్నీ రెడ్యూస్ చేసుకోవచ్చు. రెండవది ఊబకాయం. ఒబేసిటీతో రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఊబకాయం ద్వారా వచ్చేటటువంటి క్యాన్సర్లు కూడా ఉన్నాయి. సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ద్వారా, వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం ఒబేసిటీని తగ్గించుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో లైక్ డయాబెటీస్ వచ్చేవి, ఇన్సులిన్ రెసిస్టెన్స్, వేరే కార్డియాక్ రిలేటెడ్ హెల్త్ ఈవెంట్స్, గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ వీటన్నిటిని కూడా మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. ఒక క్యాన్సర్ రిస్క్ని రెడ్యూస్ చేసుకోవడంతో పాటు ఒక మంచి జీవన విధానం ద్వారా మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మన రిస్క్ అనేది చాలా రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని క్యాన్సర్స్ రిలేటెడ్గా కూడా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్గా దానికి సంబంధించి ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్కి వాటికి వ్యాక్సిన్స్ అనేవి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఉంది. ఆ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్తో పాటు నోటికి సంబంధించిన కొన్ని క్యాన్సర్స్ అండ్ వేరే క్యాన్సర్స్ కూడా దానివల్ల వస్తాయి. సో దీనికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది లైక్ 9 to 14 years మధ్యలో ఉన్నటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు కూడా ఈ వ్యాక్సిన్ చేసుకోవడం ద్వారా ఆ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ అనేది రిస్క్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని వేరేటటువంటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవి కూడా వేసుకోవటం ద్వారా మిగతా లివర్కి సంబంధించిన క్యాన్సర్స్ ఇలా కొన్ని క్యాన్సర్స్ రెడ్యూస్ చేసుకోవడానికి ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆ వ్యాక్సిన్స్ అన్ని కూడా తీసుకోవడం ద్వారా కూడా క్యాన్సర్ రిస్క్ రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే ఈ వ్యాక్సిన్స్ వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు అంటున్నారా, లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చు అంటారా? 9 to 14 years ఉన్న పిల్లల్లో వీళ్ళలోనే గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ హెపటైటిస్ బి అనేది పుట్టిన తర్వాత ఒక 6 నెలలకి వాటికి ఇస్తారు. సో ఇవి క్యాన్సర్ వచ్చిన తర్వాత కాదు, క్యాన్సర్ రాకముందే ఎప్పుడైనా సరే వ్యాక్సిన్ అనేది ఇచ్చేది ఆ డిసీజ్ ఇంకా రాకముందేనే మనం ఇస్తాం. సో ఈ ముందే ఇవ్వటం ద్వారా మన క్యాన్సర్ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్. సో డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చే ముందు బాడీలో వచ్చే చేంజెస్ ఏంటంటారు? అంటే క్యాన్సర్ అనేది బాడీలో ఏ పార్ట్కైనా రావచ్చు. సో ఏ పార్ట్కి అయితే ఆ క్యాన్సర్ వస్తుందో దాని ప్రకారంగా యూజువల్గా సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అయితే ఒక విధానంలో ఉంటుంది, అన్నవాయికి సంబంధించిన క్యాన్సర్స్ అయితే ఒక విధానం, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్ అయితే ఒక విధానం, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ అయితే దాని సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, బ్రెత్లెస్నెస్ ఒకటి, దాని తర్వాత దగ్గినప్పుడు ఏదైనా కఫంలో రక్తం పడతాము, ఎక్కువ దగ్గు రావటము, ఛాతీ నొప్పి ఇలాంటివన్నీ ఉంటాయి. అన్నవాయికి సంబంధించిన క్యాన్సర్స్ అనుకోండి, సరిగ్గా ఆహారం తీసుకోలేకపోవటం, కొన్నిసార్లు వామిటింగ్లో బ్లడ్ పడతాము, లేదంటే విరోచనంలో రక్తం, కోలోరెక్టల్ క్యాన్సర్స్లో విరోచనం నల్లగా అవటం కానీ, రక్తం పడటం కానీ, లేదంటే గర్భసంచి దీనికి సంబంధించిన క్యాన్సర్స్ అయితే కనుక మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అలా ఎక్కువగా అవటము ఇలాంటివి వస్తాయి. సో బాడీలో పార్ట్ని బట్టి ఒక క్యాన్సర్ సిమ్టమ్ అనేది ఉంటుంది. జనరలైజ్డ్గా క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు సిమ్టమ్స్ వచ్చేవి ఏంటి అంటే మెయిన్గా చెప్పగలిగింది వెయిట్ లాస్. సో బరువు లైక్ చాలా తక్కువ టైంలోనే ఒక నెల రోజుల్లో 2 నెలల్లోనే 5 kgs అలా వెయిట్ లాస్ అవటము, దాని తర్వాత ఆకలి సరిగ్గా లేకపోవటము,
వెయిట్ లాస్ అవ్వటము, ఓకే. సో వాళ్ళు ఏంటంటే ఏ కొంచెం పని చేసినా సరే అలసిపోవటము, ఇలాంటివన్నీ కూడా జనరలైజ్డ్ సిమ్టమ్స్ అయితే ఇవి ఉంటాయి. బట్ మిగతావి అయితే స్పెసిఫిక్గా ఏ క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ రిలేటెడ్గానే సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.